అసలు నీ యూట్యూబ్ ప్రయాణం ఎన్ని ఇయర్స్? 4 years 2 years చేసింది. నీ కథ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? 4 years కథే, నా కథే 2020 మూవీ కథ 16 నెలలు అంతే. 16 నెలలు 2020 జూన్ కరోనా ఎండింగ్ లో వచ్చాను. వచ్చి చిన్న కెమెరా కొనుక్కొని వీడియో ఈ స్టోరీ చెప్పిందంతా జరిగింది. 2 ఏళ్లలో ఆమె వచ్చి గొడవ పడింది. 2 ఏళ్లలో గొడవ పోయి ఆమె ఎందుకు గెలికినా నువ్వు? ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చి ఇట్లా వెళ్ళి రాలిసినట్టు ఏందో అది అసలు ప్రాంకా నిజమా? అది కూడా నిజంగా జరిగింది. నువ్వు ఏం చేసినది ప్రాంక్ లానే ఉంటుంది తెలుసా. ఒకవేళ నిజంగా కూడా నువ్వు రోడ్డు పడిపోయినా లేదు ప్రాంక్ చేస్తున్నా అనుకుంటారు జనాలు. అంతగా అయిపోయారు నీకు. బయట ఎవరైనా కనపడితే అన్న ఏమన్నా ప్లాన్ వేసావా ఇక్కడ ఏమైనా ఉందా అంటుంటారు. ఎవరైనా గుర్తుపట్టి బయట అడుగుతుంటారు. సో ప్రాబ్లం లేదు, నా జర్నీ పుట్టింది చేసింది అదే కాబట్టి నా జర్నీ. అయితే తనే వచ్చింది, గొడవ పడింది, అట్లా అయిపోయింది. బట్ నేను షార్ట్ అండ్ స్వీట్ గా అసలు ఆ గొడవ ఏంటో చెప్పు. ఆ గొడవ ఏం లేదు, అసలు నిజం ఎందుకు జరిగిందో చెప్పు. నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా, తను నా దగ్గరికి వచ్చింది. కిందికి రారా అని అరిచింది. ఎందుకంటే పోతానే అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావుట, నేను మహిళా సంఘం, ఏం చేస్తావు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నావు నువ్వు, హైదరాబాద్లో బతకలేవు. పక్క పిలిచింది, ఏరే అతను వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరు కొంచెం డబ్బులు లేకపోతే నేను బతకలేవు, నేను ఎలా పొలిటీషియను, సంబంధం మహిళా సంఘం అది ఇది అని బాగా బెదిరించింది. నేను అంత మాట్లాడిన తర్వాత నేను 2-3 మాటలు మాట్లాడాను. నీకు ఎందుకు అంటే తప్పు మాట్లాడాలా, ఎదురు మాట్లాడతారు కదా అట్లా, ఎందుకు ఇవ్వాలి, ఎవరు నువ్వు, ఏం డిఫెండ్ చేసుకున్నావు అంతే. దేని తను నన్ను ఇక్కడ ఇదే పొజిషన్ ఎట్లా కొట్టింది. తన వెనకాల ఒక ఎత్తు వాడు కొట్టాడు. 2 సార్లు గమ్ముకున్నా. 3వసారి మళ్ళీ కొట్టింది. 3 దెబ్బలు పడ్డాయి నాకు, గమ్ముకున్నా. 4వసారి వాడు చేయెత్తాడు. ఇద్దరిని వేస్తే ఇద్దరు కింద పడ్డారు. అదే విషయం తనతో పాటు వచ్చిన వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టుకొని వాళ్ళే అల్లరి చేశారు. అదంతా అందరికీ తెలుసు జనాలకి. వాట్ హ్యాపెండ్ అదే జెన్యూన్ గా అదే జరిగింది. తనకు సంబంధించిన మనిషి అయినా తనకు సంబంధించిన ఎవరిని కూడా నేను ఏమి చేయలేదు. అండ్ దాని ప్రాంక్ అది రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. దానివల్ల నాకు కొంచెం మైలేజ్ వచ్చింది. చాలా ఛానల్స్ లో తెలిసింది, ఇంటర్వ్యూలు ఇచ్చాయి ఇమీడియట్ గా అందరికి. అంటే అందరూ వచ్చి మైకులు పెట్టారు, ఏమైంది సార్ అని. అప్పుడు జరిగింది ఇది సార్ అన్న, అందరు కమెంట్స్ పెట్టారు. ఎందుకురా ఏదో తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇన్ని ఎందుకు కొట్టడం, చేసుకోవడం ఎందుకు అబ్బాయి నేను అంటే. ఇప్పుడు నీ మూవీ స్టోరీకి వద్దాం. అసలు ఏం అంటే నీకు ఏం అవగాహన ఉండి వచ్చాను నువ్వు అసలు అడుగు పెట్టావు? నీకు డైరెక్షన్ తెలుసా, మ్యూజిక్ గురించి తెలుసా, లేకపోతే స్క్రీన్ ప్లే తెలుసా, కాస్టింగ్ క్రూ తెలుసా, మేకప్ నుంచి ఇది తెలుసా? అసలు నీకు మూవీ గురించి ఉన్న అవగాహన ఏంటి? బేసిక్గా నేర్చుకున్నాను. పోను కథను బట్టి ప్రతి ఒక్క విషయాన్ని అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఉంటాము. బేసిక్గా నేర్చుకుని ఈ సినిమా మొదలుపెట్టాను. నేర్చుకునే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను, తీసే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను. అదే చిన్న సినిమాలు చాలా చిన్న సినిమాలు పనిచేసాను, పేరు కూడా పర్లేదు. అండ్ కోర్స్ చేసి వచ్చాను. ఇంకోటి నేను యూట్యూబ్లో వీడియోలు చేసామని కెమెరా మీద అవగాహన ఉంది, ఫ్రేమ్ పైన అవగాహన ఉంది, ఎలా ఉండాలి అవగాహన ఉంది, ఎంగేజ్మెంట్ ఎంత ఉండాలని అవగాహన ఉంది, ఎలా చూస్తారని అవగాహన ఉంది. ఇప్పుడు ప్రతి వారం సినిమాలకు వెళ్తాము, కమర్షియల్ సినిమా, డబ్బులు వచ్చే సినిమాలకి. దీనికి ఎలా డబ్బులు వస్తున్నాయి, దీన్ని ఎందుకు ఎక్కువ ఆదరణ పొందుతుంది, డబ్బులు వస్తున్నాయంటే ఆదరణ పొందు, పీపుల్ లైకింగ్ ఇట్. సో అలా అన్నీ ఆలోచించుకొని ఏం నడుస్తున్నాయని ఆలోచించి నేను లారీ అని కథ రాసుకోవడం జరిగింది. అప్పుడు తీయడం అనేది ఏంటంటే మూవీ ఎంత ఇంపార్టెంటో టైటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మూవీకి వెళ్ళేది కూడా టైటిల్ చూసే 99% కూడా. మరి ఈ లారీ అని పెట్టినావు, అసలు జనాలు లారీయే కదా అని లైట్ తీసుకోరా? లేదు తీసుకోరు. ఆ టైటిల్ కూడా కొత్తగా మాసీగా ఉంది కదా, లారీ అంటేనే మాసీ టైటిల్ అండ్ సాలిడ్గా ఉందని అర్థం అని నేను అనుకోవడం. సో ఇందాక అడిగిన క్వశ్చన్ కి కంటిన్యూ ఇది. సో ఈ లారీలో నేను విన్న రూమర్ అండ్ ఒక పర్సన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆ పర్సన్ నాతో మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చిన ఈ క్లూ అనమాట. కరాటే కళ్యాణిని రీప్లేస్ చేసి సేమ్ ఒక క్యారెక్టర్ని ప్రాస్టిట్యూట్ లాగా లారీలు వెళ్ళేటప్పుడు ఆపే ఒక క్యారెక్టర్ని పెట్టినవని విన్నాం. లేదు అది ఎంతవరకు నిజం? ఆ క్యారెక్టర్ ఉంది, ఆవిడ కాదు అది. క్యారెక్టర్ అయితే ఉంది, అది స్టోరీలో అలా రాసుకున్నాము. అంటే లైక్ వాట్ వీ హ్యాపెన్ స్టోరీ. ఇప్పుడు లారీ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, ఆ సీన్లే వస్తాయి. డాబా కాడ గొడవ, రోడ్డు మీద యాక్సిడెంట్, కొంతమంది ఎవరన్నా ఆపి డబ్బులు అడగడం, పోలీసు వాళ్ళు చెక్ చేయడం, లారీ కథలో ఎలాంటివి వస్తాయి సీన్స్. అట్లా రాశాను తప్ప కంప్లీట్లీ రాంగ్ థింగ్. రైట్. సో ఇంచుమించు నీకు ఈ మూవీ కంప్లీట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 16 నెలలు పట్టింది. 16 నెలల్లో 13 నెలల్లో సినిమా ఇచ్చేసాను మొత్తం, మొదటి కాంచి చివరి వరకు. ఈ 3 నెలలు ఈ ఎలక్షన్స్, ఎండాకాలము, ఐపీఎల్ వల్ల సినిమాలు ఆడట్లా, అందుకు గ్యాప్ ఇచ్చి ఆగస్టులో వస్తున్నాం. సినిమా అయిపోయి చాలా రోజులైంది, 3 నెలల దాకా అయిపోయింది సినిమా అయిపోయి. అండ్ 23 రోజుల్లో షూటింగ్ చేశాం దీన్ని. ఇది 9 ఫైట్స్ ఉంటాయి సినిమాలో. 23 రోజుల్లో మొత్తం మూవీ 3 గంటల షార్ట్ ఫిల్మే కావట్లేదు కదా శ్రీకాంత్. 23 రోజుల్లో 23 రోజుల్లో అంటే 23 రోజులు కంటిన్యూగా చేయలేదు, 3 రోజులు గ్యాప్, 5 రోజులు గ్యాప్, అట్లా కంప్లీట్ 23 రోజులు. 23 రోజులు చేసాం. 9 ఫైట్స్ ఉంటాయి, 3 పాటలు ఉంటాయి, 3 గంటల 3 నిమిషాల సినిమా. కిస్సులు ఎన్ని ఉంటాయి? కిస్సులు ఒక యూ హ్యావ్ టు సీ ఆన్ ద స్క్రీన్. అంటే లెక్కలేనని ఉంటాయి. నో, ఆ బ్యూటిఫుల్ రొమాన్స్ పండేంత వరకు వాళ్ళిద్దరి మధ్య బంధం పండే. బ్యూటిఫుల్ రొమాన్సా? నువ్వే ఇచ్చుకుంటున్నావే ట్యాగ్ కూడా, బ్యూటిఫుల్ రొమాన్స్. ఫ్యామిలీ అంటేనే బ్యూటిఫుల్ కదండి. ఫ్యామిలీ, ఇద్దరు వ్యక్తులు ఫ్యామిలీగా నటిస్తున్నారంటే అంటే నీకు పెళ్ళి అవుతుందా?
సినిమాలో అవుతుంది. అవుతుంది. రైట్. నిజంగా పెళ్ళైందా? నేను సింగిల్ స్టిల్. ఓకే, సింగిల్, అందుకే అంతా నడుస్తుంది. సరే, మరి ఇప్పుడు శ్రీకాంత్ మూవీలోకి అడుగు పెట్టాడు యాజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో. మళ్ళీ ప్రాంక్స్కి వస్తాడంటే రావచ్చు. నేనేం ఆలోచించాను, నాకు మధ్యలో ఒక 6 నెలల తర్వాత వీడియోలు చేసిన తర్వాత బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ ఐ గాట్ అన్ ఐడియా. ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ అవుతున్నారు, ఎత్తిపోతున్నారు, ప్రొడ్యూసర్ దొరకట్లేదు, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, రకరకాల థింగ్స్ ఉన్నాయి. నాకైతే ఒక బేస్ వచ్చిందబ్బా, ఫ్యాన్స్ ఉన్నారు, ఒక ఛానల్ ఉంది, కొంతమంది నా వీడియో ఫ్యాన్స్ ఉన్నారా నీకు? ఉన్నారు బయట. అనుకుంటున్నావా? ఉన్నారు. అది ఫ్యాన్స్ అనుకుంటున్నావా అసలు నువ్వు? అంటే ఫ్యాన్స్ అంటే ఎలా చెప్పాలి, ఏదో డైహర్డ్ అట్లా కాదు, బయట గుర్తుపట్టి ఫోటో దిగినారంటే ఫ్యాను, అభిమానం అని నేను అనుకుంటున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు ఒక 20,000 మంది దిగింటారు ఫోటోలు. అంటే నేను గొప్ప ఉన్నాను అట్లా, దే లైక్ మై కంటెంట్ అలా అంటున్నా. సో అలా ఉన్నారు వాళ్ళు. చాలు నాకు సినిమా పోయినా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ మేడ్. చాలా మంది యాక్టర్స్ డైరెక్ట్ యాక్టర్గా ట్రై చేస్తారు, పాపం సినిమా వచ్చినప్పుడే అలా కనపడతారు, మళ్ళీ ఉండదు. సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నావా, లేదా పెట్టిన బడ్జెట్ కంటే ఒక 2 times వస్తే చాలు అనుకుంటున్నావా? మీ నోరు బాగుంది, 2 times వచ్చినా చాలు. అంటే ఎలా జరుగుతుందంటే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నేను అంటే నీ ఒపీనియన్ కనుక్కుంటున్నాను నేను. నా ఒపీనియన్ ఎస్. అంటే ఇది షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ అండి. దీన్ని పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే నా ప్రకారం కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంత బాగుంది, చాలా బాగా, పెద్ద సినిమా, చాలా బాగా తీశాను. అన్ని అవగాహన పెట్టి, మైండ్ పెట్టి, నా బ్లడ్ అండ్ బోన్ పెట్టి తీశాను. ఎంతో కష్టపడ్డాను ఈ సినిమాకి. నిద్ర ఫ్లెక్సీలు, ప్రమోషన్స్ అంతా జరుగుతున్నాయా? ప్రయత్నం చేస్తాను, నా కెపాసిటీలో చేస్తున్నాను. అయితే నేను రిలీజ్ చేస్తున్నాను ఓన్గా. నాకు యాక్సెస్ దొరకలేదు, పెద్దవాళ్ళు యాక్సెస్ కొత్తవాడిని కదా, మొదటి సినిమా కదా, వాళ్ళు నమ్మట్లేదు పెద్దవాళ్ళు. రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా సినిమాల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఉంటారు. సో దే వోంట్ బిలీవ్ అంటిల్ వి గెట్ సక్సెస్. కొంచెం పేరు వచ్చినా దెన్ దే విల్ సీ ద మూవీ. వాళ్ళని చూసినప్పుడు అప్పుడు వాళ్ళు భుజం మీద చేస్తారు, పార్టీకి పిలుస్తారు, అన్నీ ఉంటాయి. సో లెట్ దెమ్ టేక్ టైం. ఇంకోటి ఏంటంటే, నేను పొద్దున్నే పెద్ద స్టార్ అవ్వాలని రాలా. అందుకే కదా డైరెక్ట్ అప్పుడే నా కాడ ఉండే, చిన్న సినిమా తీసేవాడిని, 20-30 లక్షలు నా కాడ ఉండేది అప్పుడు. స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్గర్ లైఫ్. అట్లా ఫేమస్ అయిపోవాలనుకున్నావా? ఫేమస్ అవ్వాలని లేదు, ఫేమ్ లేదు కదా. ఫేమస్ అవ్వాలని లేదు, నా కష్టం వల్ల అయ్యాను, గొడవ వల్ల కాదు. ఫేమస్ అవ్వాలని లేదు, కష్టపడి ఏది లేదు నాకు అది చాలా జీరో. నాకు అంత యాటిట్యూడ్, గుర్తుపట్టాలి, ఇదంతా ఉండదు. కష్టపడాలి, 10 మంది కొంచెం బాగా సంపాదించాలి, 10 మంది జాబులు ఇవ్వాలి, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అని నా ఆలోచన. ఫేమ్ ఇదంతా లేదు, పని చేయడానికి ఒక పని కావాలి కదా. ఫస్ట్ నేను ఫార్మసీ చదువుకున్నాను. కాదు శ్రీకాంత్, నువ్వు మంచి చదివావు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు. సో నీకు సంబంధించి నువ్వు అన్న ముందుగా నేను ఒక యాక్టర్ అవుదామని వచ్చాను, బట్ అది సెట్ కాక నేను ఈ ప్రాంక్స్ అనే రూట్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత వచ్చేసి అన్ఫార్చునేట్ నాకు ఈ ప్రాంక్లో మంచి ఒక మార్క్ పడింది. మరి వై డోంట్ యూ డూ జాబ్? ఇంత బాగా చదువుకున్నా, చదువుకునే జాబ్ చేసా, 3 నెలలు చేసా, మెట్రో ఫార్మస్యూటికల్స్ ఇక్కడ, ఇది బాలనగర్ ఏరియా సైడ్. ఆ జాబు అది ఆ లైఫ్ కూడా చూసా. ఇట్స్ లైక్ ఎ కేజ్ ఫీల్ అనిపించి సంథింగ్ బిగ్గా చేయాలనే ఇటు సైడ్ వచ్చా, సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఫేమ్ అవుదామని వచ్చావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు బాగా ఈజీగా సంపాదించవచ్చు, ఒళ్ళు కష్టమే ఉండదు అనుకుని వచ్చావా? యాక్టర్ లైఫ్ అంటే ఒళ్ళు కష్టం అది కాదు, కానీ రైతు ఎంత కష్టపడతా అంత కష్టం ఉంటుంది యాక్టర్ లైఫ్. పేరుకే మేకప్లు, లైట్లు, వెయిట్, కలర్స్ చాలా ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది. వెయిటింగ్, పేషెన్స్, మానసికంగా చాలా కష్టం ఉంటుంది. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.